హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి గగన్ని శరత్చంద్ర కోమాలోంచి బయటికి వచ్చాకే పెళ్లి చేసుకుందామండి అని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది కదా. కానీ గగన్ మాత్రం భూమి మాటలకి ఒప్పుకోరు. భూమి, శరత్చంద్ర గారు కోమాలోండి బయటికి వస్తే మన పెళ్లికి ఒప్పుకోరు, అది ఇంపాసిబుల్. కాబట్టి మన పెళ్ళయ్యాక ఆయన నిన్ను ఆశీర్వదించేలా, ఆయన బ్లెస్సింగ్స్ మనకి ఉండేలా నేను నీకు ప్రామిస్ చేస్తాను. బట్ మన పెళ్ళి మాత్రం పోస్ట్ పోన్ చేయడం నాకు ఇష్టం లేదు భూమి అని గగనే రివర్స్లో భూమిని కన్విన్స్ చేస్తాడు. భూమి గగన్ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇది ఇలా ఉండగా అపూర్వ శరత్చంద్రని చంపాలి అనుకునే ఐడియాని వెనక్కి తీసుకొని అపూర్వ మారిపోతుంది. బావని చంపి నేను మూర్ఖురాలిని అవ్వలేను, కాబట్టి బావ బ్రతికుండగానే ఆ భూమి గగన్ల పెళ్లిని నేను ఆపుతాను. ఆస్తి నా చేయి జారిపోకుండా నేను చూసుకుంటాను. బావ నన్ను చంపేయకుండా నేను బావని ఏదో ఒకటి చేస్తాను అని ఒక కొత్త ఐడియాని ఆలోచించుకుంటూ ఉంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా గగన్ భూమి మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అప్పుడే శారద గగన్ దగ్గరికి వచ్చి, నాన్న గగన్, టైం అయింది, భోజనం చేద్దాం రండి అని అంటుంది. భూమి గగన్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. చెర్రీ వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటారు. ఏంటి గగన్, నా కాబోయే కోడలతో ఏం సీక్రెట్ మాట్లాడుతున్నావు అని అడుగుతారు శారద. ఏమీ లేదమ్మా, ఏదో పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం. ఏ కళ్యాణ మండపం బుక్ చేసుకోవాలి, ఎలా ఎలా రెడీ అవ్వాలి, వీటి గురించే మాట్లాడుకుంటున్నాం. అమ్మా, రేపు పంతులు గారిని ఒకసారి ఇంటికి పిలిపించు అని అంటారు గగన్. దేనికి నాన్న అని అడుగుతుంది శారద. అదేనమ్మా, త్వరలో మనం ఎంగేజ్మెంట్ అనేది జరిపించాలి కదా. నాకు భూమికి ఎంగేజ్మెంట్ అవ్వాలంటే మంచి ముహూర్తం కావాలి కదా అని అంటారు గగన్. శారద, దానికంటే ముందు మనం తాంబూలం తీసుకొని పెళ్లి కూతురైన భూమి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళతో సాంప్రదాయబద్ధంగా మాట్లాడాలి. అప్పుడే నాన్న అందరూ కలిసి ఎంగేజ్మెంట్ ముహూర్తం పెట్టుకునేది అని అంటారు శారద. అమ్మా, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. అన్నీ శాస్త్రం ప్రకారంగా, సాంప్రదాయం ప్రకారంగానే జరగాలి. భూమికి నాకు అంగరంగ వైభవంగా పెళ్లి జరగాలి. భూమి, నువ్వు ఇందాక జరిగిందంతా మనసులో పెట్టుకోవద్దు. అంతా మన మంచిగా జరుగుతుంది, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. ఓకే, భోజనం చెయ్యి అని ఇంకా భూమికి పాపం ప్రేమగా తినిపిస్తూ ఉంటాడు గగన్. ఇంకా చెర్రీ అదంతా చూస్తూ ఉంటాడు. మనసులో ఫీల్ అయినా ఇంకా ఏమీ అనకుండా అలా చూస్తూ ఉంటాడు చెర్రీ. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. అపూర్వ గోరింటాకు పిన్ని ఒక ప్లాన్ వేసుకొని అందరూ నిద్రపోతూ ఉండగా శరత్చంద్ర దగ్గరికి వస్తారు. బావా, ఇలా చేయక తప్పట్లేదు బావా అని ఇంకలా శరత్చంద్రని స్ట్రెచ్చర్పై తీసుకువెళ్తూ ఉంటారనమాట అపూర్వ అండ్ గోరింటాకు పిన్ని. అమ్మాయి, ఏం చేస్తున్నావు అమ్మాయి అని అడుగుతారు. లేదు పిన్ని, బావా ఒక సీక్రెట్ ప్లేస్లో ఉండడమే మంచిది పిన్ని. బావ రిపోర్ట్స్ వచ్చాయి. బావ ఏ క్షణమైనా కోమాలోండి బయటికి రావచ్చు అని ఉంది పిన్ని. అందుకే బావని ఒక హాస్పిటల్కి తరలిస్తున్నాను. అక్కడ మనం ఏం చెప్తే అదే చేస్తారు. కాబట్టి బావ కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండడమే కరెక్ట్ పిన్ని. నేను కొన్ని రోజులైనా బ్రతికుంటాను అని ఇంకా కోమాలో ఉండగానే స్ట్రెచ్చర్పై సీక్రెట్గా తీసుకువెళ్తూ ఉంటారు అపూర్వ అండ్ గోరింటాకు పిన్ని. కరెక్ట్గా అప్పుడే ఒక కార్ లైట్ అయితే అపూర్వపై పడుతుంది. ఒక్కసారిగా అపూర్వ వాళ్ళు షాక్ అయిపోయి ఇంకలా వెళ్ళి దాక్కుంటారు. అప్పుడే గగన్ భూమిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. భూమి, సేఫ్గా ఉండు. నీకు ఎలాంటి అవసరం ఉన్నా నాకు ఒక్క కాల్ చెయ్యి, సరేనా అని అంటారు గగన్. ఓకే, మీరు జాగ్రత్తగా వెళ్ళండి, గుడ్ నైట్ అని చెప్పి భూమి ఇంకలా లోపలికి వస్తూ ఉంటుంది. ఇటువైపు అపూర్వ వాళ్ళు అప్పటికే చీకటిగా ఉండడంతో ఇంకా దాక్కుంటారు. కరెక్ట్గా భూమి అలా ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే శరత్చంద్ర కాళ్ళు తగులుతాయి భూమికి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. ఇంకా వెంటనే ఆ కాళ్ళని టచ్ చేసి ఇవి నాన్న కాళ్ళే అని వెనక్కి తిరిగి చూసి శరత్చంద్రని అలా హాల్ బయట స్ట్రెచ్చర్లో చూసి షాక్ అయిపోతుంది భూమి. నాన్న నాన్న, నువ్వేంటి నాన్న ఇక్కడున్నావు అని చెప్పి లోపలికి తీసుకు వెళ్ళాలి అనుకుంటే అప్పుడే మాస్క్ పెట్టుకొని ఒక రౌడీ అయితే అటాక్ చేస్తాడు శరత్చంద్రపై.
ఒక్కసారిగా అపూర్వ వీళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇంకా అలా తనైతే భూమి పాపం ఆ అటాక్ని అడ్డుకోవాలని కత్తి తన చేతిలో పట్టుకొని గట్టిగా తిప్పుతూ ఉంటుంది. ఆ రక్తం అనేది భూమి కత్తి గుచ్చుకున్న రక్తం అనేది పాపం శరత్చంద్రపై కారుతూ ఉంటుంది. ఆ రౌడీ మాత్రం భూమిని గట్టిగా తోసేసైనా శరత్చంద్రని చంపేయాలని చూస్తూ ఉంటాడు. ఎవరమ్మాయి వీడు అని అడుగుతుంది గోరింటాకు పిన్ని. పిన్ని, ఆ రోజు డబ్బులు ఇచ్చాను కదా పిన్ని, వాడు ఈ రోజు అటాక్కి వచ్చినట్టున్నాడు. ఛా, వాళ్ళకి నేను వేరే ప్లాన్ వేస్తున్నానని చెప్పలేదు పిన్ని అని అపూర్వ అడ్డుకోవాలని వెళ్తూ ఉండగానే ఒక్కసారిగా భూమి రక్తం తాకి స్పర్శ తెలుస్తుంది శరత్చంద్రకి. శరత్చంద్ర అలా ఇంకా మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటారు. ఇదంతా దూరంగా ఉండి గమనిస్తున్న అపూర్వ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. బావ స్పృహలోకి వచ్చేశాడు అని ఇంకా గజగజ వణుకుతూ ఉంటుంది అపూర్వ. ఇంకా అందరినీ పిలుస్తూ ఉంటుంది. రండి, అందరూ రండి రండి, అమ్మ నక్షత్ర, కేపీ, అందరూ రండి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది అపూర్వ. ఇంకా లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి. అందరూ పరిగెత్తుకుంటూ బయటికి వస్తారు. శరత్చంద్ర అలా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు. వాడేమో మాస్క్ పెట్టుకొని అటాక్ చేయడానికి వచ్చిన వాడు అట్నుండి అటే పారిపోతాడు. ఇటువైపు భూమి పాపం శరత్చంద్ర వైపు చూస్తూ నాన్నా నాన్నా అని చెప్పి వాళ్ళ నాన్న వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా శరత్చంద్ర పైకి లేచి అందరినీ చూస్తూ ఉంటాడు. అపూర్వ వెనకాల దాక్కుంటూ ఉంటుంది. అమ్మో, ఇప్పుడు బావ నన్ను చూసి నా గురించి అందరికీ చెప్పేస్తే నేను ఎలా తప్పించుకోవాలి, ఏం చేయాలి? బావ ఎప్పుడైనా స్పృహలోకి రావచ్చు అంటే వచ్చే ముందే వేరే చోటుకి పంపిద్దాం అనుకున్నా, కానీ బావ ఇప్పుడే స్పృహలోకి వచ్చేశాడు, ఇప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది అపూర్వ. నాన్న ఎలా ఉన్నారు నాన్న, ఇప్పుడు మీకు ఎలా ఉంది అని పాపం ప్రేమగా అడుగుతుంది భూమి. ఎవరు నువ్వు అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. మీరా శరత్చంద్ర దగ్గరికి వచ్చి అన్నయ్య నేనన్నయ్య, నన్ను గుర్తుపట్టావా అని అడుగుతుంది. లేదు, నువ్వెవరు అని అడుగుతారు శరత్చంద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీరా. కృష్ణప్రసాద్ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. అమ్మయ్యా అని అనుకుంటుంది అపూర్వ. ఇదేంటి బావగారు ఎవరిని గుర్తుపట్టట్లేదు, బావగారు నేనైనా గుర్తున్నానా అని అడుగుతారు కృష్ణప్రసాద్. లేదు, అసలు ఎవరు మీరంతా, నేనెక్కడున్నాను, అసలు నేను ఎవరిని అని అడుగుతారు శరత్చంద్ర. దేవుడు నాకు మంచి చేశాడు, అందుకే బావ గతం మర్చిపోయాడు అని మనసులో హ్యాపీగా ఫీల్ అవుతుంది అపూర్వ. మీరా, నాకెందుకో బావగారి ప్రవర్తన చూస్తుంటే బావగారి తలకి బలమైన గాయం తగిలి గతం మర్చిపోయాడనిపిస్తుంది. నేను ఇప్పుడే డాక్టర్కి కాల్ చేస్తాను అని కృష్ణప్రసాద్ డాక్టర్కి కాల్ చేయడానికి అక్కడి నుండి వెళ్ళిపోతారు. పాపం భూమి మీరా ఇద్దరు కలిసి అలా ఇంకా శరత్చంద్రని తన రూమ్లోకి తీసుకువస్తారు. అన్నయ్య, నేను నీకు గుర్తులేనా? నేనన్నయ్య, నీ ముద్దుల చెల్లెల్ని మీరాని. కనీసం నీకు వదిన కూడా గుర్తులేదా? వదినా అని పిలుస్తుంది. అపూర్వ వెళ్ళడానికి భయపడిపోతూ ఉంటుంది. ఏంటి వదిన అక్కడే ఉండిపోయావు, రా వదినా అని మీరా తీసుకొని వెళ్ళి వదినా ఇదిగో అన్నయ్య, తను నీ భార్య అన్నయ్య అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. నాకు ఎవరు గుర్తులేరు, కానీ అమ్మా నీ పేరు అని అడుగుతారు శరత్చంద్ర భూమిని. భూమి నాన్న అని అంటుంది. అమ్మ భూమి, నీ చేతికి ఆ గాయమేంటి? అయినా ఎవరో నన్ను చంపబోతుంటే నువ్వు నన్ను కాపాడావేంటి అని అడుగుతారు శరత్చంద్ర. ఎందుకంటే మనది రక్త సంబంధం నాన్న, నేను మీ కన్న కూతుర్ని అని చెప్తుంది భూమి. ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శరత్చంద్ర. అంటే నువ్వు నా కూతురువా అమ్మా అని అంటారు. అవును నాన్న, అమ్మ ఎక్కడుందో చూపించమంటారా అని శరత్చంద్ర చేయి పట్టుకొని శోభాచంద్ర ఫోటో ముందుకు తీసుకువెళ్తుంది భూమి. ఇంకా శోభాచంద్రను చూడగానే లైట్గా గుర్తుకు వస్తూ ఉంటుందన్నమాట శరత్చంద్రకి. తన్ని ప్రేమించడం, తన కాళ్ళకి గజ్జెలు కట్టడం అవన్నీ లైట్గా గుర్తొస్తూ ఉంటాయి శరత్చంద్రకి. అప్పుడే కరెక్ట్గా కృష్ణప్రసాద్ డాక్టర్ని తీసుకొని వస్తారు. డాక్టర్ శరత్చంద్ర కండిషన్ని మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత, ఇది మీకు వరమని చెప్పాలో శాపమని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, బట్ తలకి బలమైన గాయం తగలడం వల్ల ఆయన గతాన్ని మర్చిపోయారు. ఆయనకి గుర్తుకు వస్తుందో రాదో ఎవ్వరూ చెప్పలేరు. ఆయన మైండ్ అనేది సడన్ షాక్కి గురయ్యి ఇలా ఆయన గతాన్ని మర్చిపోవడం జరిగింది. అదంతా రీట్రైవ్ చేయాలంటే కుదరకపోవచ్చు. సో ఆయన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన షాక్ అయ్యే విషయాలు, ఆయన కోప్పడే విషయాలు, ఆయన భయపడే విషయాలు, ఈ మూడు ఆయనకి మీరు చెప్పొద్దు. ఎక్కువ స్ట్రెస్కి లోనైతే
మళ్ళీ ఆయన కోమాలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో ఆయన్ని ఒక గాజు బొమ్మలా జాగ్రత్తగా చూసుకోవాలి అని డాక్టర్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంక అపూర్వ దేవుడు దేవుడు నా ప్రాణాలని ఉంచడానికే ఇదంతా చేశాడు అని అపూర్వ హ్యాపీగా ఫీల్ అవుతుంటే భూమి అపూర్వ దగ్గరికి వస్తుంది. ఏంటి అపూర్వ పిన్ని, చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నట్టున్నావు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో పిన్ని, నాన్నకి ఈ పరిస్థితి రావడానికి వెనుకున్నది ఎవరో ఒక్కొక్కరిగా బయటికి వస్తారు పిన్ని. వచ్చిన తర్వాత నాన్న పూర్తిగా కోలుకున్న తర్వాత ఆ విషయాలు బయట పెట్టిస్తాను పిన్ని అని చెప్పి ఇంకక్కడి నుండి భూమి శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది. లేదు, బావకి మళ్ళీ గతం గుర్తుకు వచ్చేలోపు ఈ ఆస్తంతా నా పేరుపై రాయించుకుంటాను, తర్వాత అనాథల్లాగా వీళ్ళందరినీ బయటకు గెంటేస్తాను. అప్పుడు నేను, బావ, నక్షత్ర అంతే, ఇంకెవ్వరూ నాకొద్దు అని అపూర్వ గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వచ్చి బావా కాఫీ బావా అని అంటుంది. ఇంకా కాఫీ తాగుతూ ఉంటాడు శరత్చంద్ర. నాన్న, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటుంది భూమి. ఏంటమ్మా భూమి, చెప్పమ్మా అని అడుగుతారు శరత్చంద్ర. నాన్న, నీకు తెలియకుండా ఒక పనిని మొదలుపెట్టావు, అది నీ చేత్తోనే నువ్వు ముగించాలి నాన్న అని అంటుంది భూమి. ఏమంటున్నావమ్మా, నాకేమీ అర్థం కావట్లేదు అని అంటారు శరత్చంద్ర. అప్పుడే కృష్ణప్రసాద్ శరత్చంద్ర దగ్గరికి వచ్చి, బావగారు, చిన్నపిల్ల తనేం చెప్తుంది, నేను చెప్తాను బావగారు. నాకు ఒక అబ్బాయి ఉన్నాడు, అతని పేరు గగన్. తను మీ కూతురు భూమి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తామని మీరు వాళ్ళకి మాటిచ్చారు. ఎంగేజ్మెంట్ పెట్టుకుందామనే లోపు మీరిలా కోమాలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఇవాళ నా కొడుకు తన కుటుంబంతో కలిసి ఈ ఇంటికి మిమ్మల్ని పలకరించడానికి వస్తున్నారు. మీరే దగ్గరుండి మీ కూతురు కాబోయే అల్లుల్లా ఎంగేజ్మెంట్ జరిగించాలి బావగారు అని అంటాడు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. కేపీ అని అంటుంది. అపూర్వ అని గట్టిగా అంటుంది భూమి. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఇంక అపూర్వని గట్టిగా చేయి పట్టుకొని బయటికి తీసుకువెళ్ళిపోతుంది భూమి. హేయ్, ఏంటి అంటే బావకి గతం గుర్తులేదని దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నువ్వు ఆ గగన్ గాడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అని అంటుంది అపూర్వ. హే అపూర్వ, తెరిసన్నావో తెలియకన్నావో కరెక్ట్గా నాకు తెలియదు, కానీ కరెక్ట్గానే చెప్పావు. చూడు, ఆ దేవుడు కరుణించాడు. అందుకే ఒకవైపు ఇది వరమో శాపమో తెలియదు, కానీ నాన్న గతం మర్చిపోయాడు. ఇది మా మంచికే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గగన్ ఎంత మంచివారైనా నాన్నకి గగన్ గారిపై ఒక చెడు అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు నాన్న గత జ్ఞాపకాలతో పాటు గగన్ గారిపై ఉన్న చెడు ఉద్దేశం కూడా నాన్నకి తుడుచుకుపెట్టిపోయాయి. కాబట్టి ఇప్పుడు గగన్ గారు ఎంత మంచివారో, ఆయనకి సమాజంలో ఎంత మంచి పేరు ఉందో నాన్న తన కళ్ళతో తెలుసుకుంటారు. తన చెవులతో విని శత్రుత్వాన్ని పక్కన పెట్టి అల్లుడిగా గగన్ గారిని స్వీకరిస్తారు. ఈ విషయంలో నువ్వు ఎలాంటి జోక్యం చేసుకున్నా అపూర్వ, నిన్ను నేను ప్రాణాలతో విడిచిపెట్టను అని అంటుంది భూమి. ఒసేయ్, ఇప్పుడే బావతో చెప్పేస్తానే అని అంటుంది అపూర్వ. చెప్తావా? నువ్వు చెప్తే ఏం జరుగుతుందో నీకు శాంపుల్ చూపించమంటావా? చూడపూర్వ, గుర్తుందా, నువ్వు నా దత్తత కార్యక్రమాన్ని ఆపడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తే నేను నీకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చానో గుర్తుందా అని అడుగుతుంది భూమి. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళేసరికి బెల్ట్తో బాగా కొడుతుంది కదా భూమి, అది గుర్తు చేసుకుంటుంది అపూర్వ. కదా, అలాంటి ట్రీట్మెంటే మళ్ళీ కోరుకుంటున్నావా? చెప్పు. నువ్వు ఇప్పుడు వెళ్ళి గగన్ గారి గురించి నిజం చెప్పావనుకో, గగన్ గారికి నాన్నకి శత్రుత్వం ఉందని చెప్పావనుకో, నేను వస్తా, నాన్నకి చెప్తా మా అమ్మ చనిపోవడానికి కారణం నువ్వేనని డ్రైవర్ నాగరాజుని ఇక్కడ పిలిపించుకొని వచ్చి మరీ నిజం చెప్పిస్తా. అప్పుడు నీ ప్రాణాలు భూమిపై ఉంటాయో గాలిపై ఉంటాయో నువ్వే తేల్చుకో. గగన్ గారి గురించి ఒక్క మాట చెప్పినా నేనిది చెప్పకపోతే నీ ప్రాణాలు పోతాయి అపూర్వ అని అంటుంది భూమి. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది అపూర్వ. కదా, ఇప్పుడు నువ్వు నోరు మూసుకొని ఉండడమే మంచిది అపూర్వ. నిజం బయట పెట్టకుండా చేసుకోవడమే నీ ప్రాణానికి మంచిది. నాన్న గురించి నీకు తెలుసు కదా అని చెప్పి భూమి ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. శరత్చంద్ర భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు.
నాన్న అని అంటుంది భూమి. అమ్మ భూమి, నీ గురించి నాకు కృష్ణప్రసాద్ గారు అంతా చెప్పారు. నువ్వు నా గురించి ఎంతలా పోరాడావో, ఎన్ని పాటలు పడ్డావో, ఎన్ని కష్టాలు అనుభవించావో అన్నీ తెలుసుకున్నానమ్మా. భూమి, నాకు అల్లుడు గారిని చూడాలనిపిస్తుంది. ఒకసారి తన్ని ఇంటికి రమ్మని చెప్పమ్మా అని అంటారు. ఇప్పుడే చెప్తాను నాన్న అని పాపం భూమి వెంటనే గగన్కి కాల్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా గగన్ వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు భూమి వాళ్ళ ఇంటికి రావడానికి. గగన్ ఫోన్ లిఫ్ట్ చేస్తారు. హలో భూమి అని అంటారు. గగన్ గారు అని హ్యాపీగా అంటుంది భూమి. ఏమైంది భూమి అని అడుగుతారు గగన్. ఏమండి, దేవుడు మన వైపు ఉన్నాడు. దేవుడు కరుణించాడు. నాన్న గతం మర్చిపోయారు. ఇప్పుడు నాన్నకి ఎవ్వరు గుర్తులేరు. నాన్నకి మీపై ఉన్న చెడు అభిప్రాయం మొత్తం పోయింది. మిమ్మల్ని చూడాలని నాన్న చాలా ఆశపడుతున్నారు. మీరు త్వరగా ఇంటికి రండి అని అంటుంది భూమి. అంటే శరత్ చంద్ర కోమా నుండి బయటికి వచ్చేశారన్నమాట. దేవుడు ఈ విధంగానే నీ కోరికని తీర్చాలనుకుంటున్నాడేమో భూమి. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. సరే, ఇప్పుడే అమ్మ వాళ్ళకి విషయం చెప్పి మీ ఇంటికి వస్తాను అని అంటారు గగన్. ఇంకలా శారదా వాళ్ళని తీసుకొని గగన్ అయితే బయలుదేరుతాడు హ్యాపీగా శరత్ చంద్ర వాళ్ళ ఇంటికి. శరత్ చంద్ర హ్యాపీగా తన మునిపట్ల డ్రెస్ వేసుకొని వచ్చి ఇంకా అంతా డెకరేట్ చేపిస్తూ ఉంటాడు. అపూర్వ, ఏంటలా చూస్తున్నావు? అన్ని తోరణాలు కట్టించు అని అంటారు శరత్ చంద్ర. కట్టిస్తున్నాను బావా, కట్టిస్తున్నాను అని అన్ని డెకరేషన్ చేపిస్తూ ఉంటుంది. ఇంకా అలా గగన్ ఫ్యామిలీ కార్ దిగగానే ఇటువైపు మొత్తం బ్యాండ్ బాజా భారత్ పెట్టి రెడ్ కార్పెట్ వేసి పువ్వులు చల్లుతూ ఉంటారు. గగన్ అదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. శరత్ చంద్ర గుమ్మానికి ఎదురు వచ్చి గగన్ని చూసి మురిసిపోతూ ఉంటారు. బాబు, నువ్వు నాకు కాబోయే అల్లుడివని నేను గుర్తుపెట్టుకోలేని దౌర్భాగ్యుణ్ణి. కానీ నీ గురించి నాకు అంతా నా భూమి చెప్పింది బాబు. నువ్వు ఎంత మంచివాడివో, నిన్ను అల్లుడిగా చేసుకోవడం నా అదృష్టమో నాకు అర్థమైంది. రా బాబు, రండి చెల్లెమ్మా అని ఇద్దరిని లోపలికి తీసుకువెళ్తూ ఉంటారు శరత్ చంద్ర. ఇంకా శారదా గగన్ అయితే ఒకవైపు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదంతా నక్షత్ర, అపూర్వ గోరింటాకు చూస్తూ చాలా జెలస్గా చూస్తూ ఉంటారు. గగన్ శరత్ చంద్రకి బొకే ఇస్తారు. మీరు కోలుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది శరత్ చంద్ర గారు అని అంటారు గగన్. అదేంటి బాబు, నా కూతుర్ని నీకు ఇవ్వబోతున్నాను. నువ్వు నన్ను గారు అని పిలవడం ఏంటి? నన్ను మావయ్య అని పిలువు. మావయ్య అని పిలిస్తే వినాలనిపిస్తుంది అని అంటారు శరత్ చంద్ర. ఇదంతా చూస్తూ కృష్ణప్రసాద్ అండ్ మీరా, చెర్రీ వీళ్ళందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా గగన్ అయితే పాపం అలా అనుకుంటూనే మావయ్య గారు అని పిలుస్తాడు. ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అలా శరత్ చంద్ర, రా బాబు కూర్చో అని చెప్పి అందరినీ కూర్చోమని చెప్పి పంతులు గారితో మాట్లాడాలి అనుకున్నాను. ఈలోపు మిమ్మల్ని చూడాలనిపించి మిమ్మల్ని పిలిపించాను. పంతులు గారు కూడా వచ్చేస్తున్నారు. నీకు నా కూతురు భూమికి ఎంగేజ్మెంట్ ముహూర్తం పెట్టించాలి అని శరత్ చంద్ర చాలా హ్యాపీగా ఫ్రీగా మాట్లాడుతూ ఉంటారు గగన్తో. ఏంటి అపూర్వ అలా చూస్తున్నావు? తనకి వెళ్ళి జ్యూస్ తీసుకురా అని అంటారు. ఇంక అపూర్వ జ్యూస్ తీసుకొని వస్తుంది. గగన్ అలా కాళ్ళపై కాళ్ళు వేసుకొని పొగరుగా చూస్తూ ఉంటాడు అపూర్వ వైపు. అపూర్వ మాత్రం ఏమీ చేయలేకచ్చా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అపూర్వ, వెళ్ళి భూమిని తీసుకురా అని అంటారు. ఇంకా మీరా, అపూర్వ, బిందు వీళ్ళందరూ కలిసి భూమిని పెళ్లి కూతుర్లా రెడీ చేసి ఇంకా అలా కిందకి తీసుకువస్తారు. భూమిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు గగన్ని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఇంకా పంతులు గారు ఇద్దరిని చూసి జాతకాలు చూసి ఇంకా ఎంగేజ్మెంట్ ముహూర్తం అయితే పెడతారు. అయ్యా, రేపు శుభముహూర్తం ఉంది. దీని తర్వాత 6 నెలల వరకు ముహూర్తం లేదు. కాబట్టి రేపటి ముహూర్తం ఖాయం చేయమంటారా అని అడుగుతారు పంతులు గారు. రేపటి ముహూర్తానికే ఖాయం చేయండి పంతులు గారు అని చెప్తారు శరత్ చంద్ర. బావగారు అని పిలుస్తారు కృష్ణప్రసాద్ని. కృష్ణప్రసాద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బావగారు, రేపే మన కొడుక్కి కూతురికి పెళ్లి ఎంగేజ్మెంట్ జరగబోతుంది. కాబట్టి ఇవాళే అన్ని అరేంజ్మెంట్స్ మనం చేసుకోవాలి. టైం చాలా తక్కువ ఉంది కాబట్టి అన్ని పనులు చూసుకోండి అని చెప్తారు శరత్ చంద్ర. అలాగే బావా అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు కేపీ. భూమి, గగన్ మాత్రం వెంటనే వచ్చి శరత్ చంద్ర ఆశీర్వాదం తీసుకుంటారు. శరత్ చంద్ర తన చేత్తో బ్లెస్ చేస్తూ నిండు నూరేళ్ళు సుఖంగా సంతోషంగా వర్ధిల్లండి అని హ్యాపీగా వాళ్ళిద్దరిని బ్లెస్ చేస్తాడు. ఇదంతా చూస్తూ జలస్గా ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉండిపోతుంది అపూర్వ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.